ఈరోజు మీ ఆనందానికి కారకులు అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు. అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ. ఈరోజు నేను అడుగుతున్నా, ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే టోటల్గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ని, ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక అవకాశం, ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు షూరిటీ, బాబు జాబ్ గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మా ఎంపీలు అందరూ ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమం. ఈరోజు మనందరం చూస్తే 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకో పక్క 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తే ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం. మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేట్ వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. అయితే
ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు. నేను అందుకనే ఇప్పుడే కాదు, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% సీట్లు పెట్టాం. నిన్నే మీరు చూశారు, స్త్రీ శక్తి, ఉచిత బస్సు, సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు. ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం. ఒక పక్క మీకు ఉద్యోగాలు, ఒక పక్క ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన సూపర్ జిఎస్టి వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క మొన్ననే మీరు చూస్తే నేను 98లో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను. దాంట్లో కూడా ఒక విషయం ఉంది. టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరువులు చేసే పరిస్థితి. ఈరోజు అట్ట కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 83లో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు. అదొక చరిత్ర. అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మారిపోయింది. మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్గా తయారైపోయారు. నేను ఇప్పుడు చూశాను, ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చొని చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విలువలుండే దేశం భారతదేశం, కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం. మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు మీరు మాట్లాడుతూ చూస్తే
భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి. ఒకప్పుడు ఏదైనా సెటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళం. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్ లాంచ్ చేసి కమర్షియల్గా ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం. ఒకప్పుడు డ్రోన్ అంటే తెలిసేది కాదు. ఈరోజు డ్రోన్స్ కూడా డిఫెన్స్కి సివిలియన్ అప్లికేషన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చూస్తే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సర్వీసులు ప్రజలకు అందించే ఏకైక ప్రభుత్వం ఇక్కడుండే ఎన్డీఏ కూటమి. ఇది చూసి భారతదేశం కూడా రిప్లికేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి టెక్నాలజీని కూడా అనుసంధానం చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.